హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, లదాఖ్ ప్రతి బైకర్ కూడా ఒక డ్రీమ్ అనేది ఉండిద్ది అనమాట. అక్కడికి వెళ్ళడానికి ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. నేను కొన్ని కీ పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళి రావడానికి ఏ వెహికల్ అయితే బాగుండిద్ది, ఎంత ఖర్చులు అవుతాయి, మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాము. అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంటాను. ఈ వీడియో ఎవరైతే లదాఖ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే హెల్ప్ అయింది. అప్కమింగ్ న్యూ రైడర్స్ ఎవరైతే ఉంటారో లదాఖ్ వెళ్ళడానికి వాళ్ళకు కూడా ఉపయోగపడిద్ది అనమాట. నేనైతే పర్సనల్గా ఏమీ వెళ్ళలేదు, కానీ వెళ్ళిన వాళ్ళ వీడియోస్ అయితే కొన్ని చూశాను. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఒక చిన్న స్క్రిప్ట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. మీకు ఉపయోగపడిద్ది, మొత్తం చూడండి. సో ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్ అని చెప్పాను కదా. ఈ ట్రిప్ లో మీరు సమ్మర్ సీజన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, రెయినీ సీజన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అలాగే మీకు వింటర్ సీజన్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు ఇంటి దగ్గర నుంచి లదాఖ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే లోపు అన్ని సీజన్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. సో ఇందులో మీకు హెల్త్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి, అలాగే బాడీ పెయిన్స్ అయితే కన్ఫర్మ్ గా ఉంటాయి అనమాట. ఎందుకంటే రైడ్ చేసి బాడీ అయితే అలిసిపోయిద్ది, బాడీ పెయిన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నేనైతే ఏపీలో ఉంటాను. ఏపీ నుంచి లదాఖ్ వెళ్ళడానికి 2500 నుంచి 3000 కిలోమీటర్ల మధ్యలో అయితే ఉండిద్ది. తెలంగాణ నుంచి వెళ్ళాలనుకున్నా సరే దగ్గరగా 3000 కిలోమీటర్ల దాకా అయితే ఉండిద్ది అనమాట. లదాఖ్ డిస్టెన్స్ డైలీ 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా సరే ఖచ్చితంగా 10 రోజులు అయితే పట్టిద్ది. లోకల్ ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక 10 డేస్ అయితే ఎక్స్ట్రా పట్టిద్ది అనమాట. సో ఇక్కడ నుంచి 300 కిలోమీటర్లు వెళ్తారు. అక్కడ మీరు ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకోండి, ఇట్లా ఆగుతూ వెళ్తే మాత్రం ఇంకొక 10 డేస్ ఎక్స్ట్రా అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ 3000 కిలోమీటర్లు వెళ్లే దారిలో మీకు ఎక్కడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, ఇంకొక 5 రోజులు అయితే ఎక్స్ట్రా పట్టే అవకాశం అయితే ఉంది. ఈ 3000 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి టోటల్ గా 6000 కిలోమీటర్లు కదా, 45 డేస్ టైం అయితే పట్టిద్ది అనమాట. సో 25 రోజులు వెళ్ళటానికి, 20 రోజులు రిటర్న్ రావడానికి. సో ఎగ్జాంపుల్ గా చెప్తాను, ఇది ఎగ్జాక్ట్ గా అయితే కాదు. కొంతమంది డైలీ 500 700 కిలోమీటర్లు కూడా వెళ్తూ ఉంటారు. కానీ సేఫ్ గా వెళ్ళి రావాలంటే 300 400 కిలోమీటర్లు అయితే మీరు డైలీ ట్రావెల్ చేయొచ్చు అనమాట బైక్ మీద. ఇంకా లదాఖ్ వెళ్ళడానికి ఏ వెహికల్ అయితే బాగుండిద్ది అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఈ 6000 కిలోమీటర్లు మీరు తిరగడానికి ఖచ్చితంగా అడ్వెంచర్ టూరర్ వెహికల్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. అడ్వెంచర్ వెహికల్ అనుకోండి, సూపర్ అనమాట. కొంతమంది దగ్గర బడ్జెట్ అయితే ఎక్కువ ఉండదు కాబట్టి తక్కువ ప్రైస్ లో అడ్వెంచర్ టూరర్ వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తారు. సో మీకు సర్వీస్ సెంటర్స్ అయితే అన్ని చోట్ల ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ అయితే ఎక్కువ రావాలి, రిలయబిలిటీ వెహికల్ అయితే కావాలన్నమాట అక్కడికి వెళ్ళి రావడానికి. సో నేనైతే మీకు ఒక 4 వెహికల్స్ అయితే సజెస్ట్ చేస్తాను. దాంట్లో మీ బడ్జెట్ ప్రకారంగా ఒకటైతే కొనుక్కోండి. ఫస్ట్ KTM అడ్వెంచర్ 250R 390X ఎక్స్ప్రెస్, మీ ఇష్టం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కొనుక్కోవచ్చు KTM నుంచి. రీసెంట్గా TVS వాళ్ళు అపాచీ RTX 300 లాంచ్ చేశారు కదా, అదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 అయితే మీరు కొనుక్కోవచ్చు. హీరో ఎక్స్పల్స్ 200 4VR 210, మీ ఇష్టం. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా వీటిలో ఏదైనా ఒకటి కొనుక్కొని మీరు లాంగ్ రైడ్స్ అయితే వెళ్ళొచ్చు అనమాట. అలాగే లదాఖ్ ట్రిప్ కూడా వెళ్ళి రావచ్చు సేఫ్గా. హీరో ఎక్స్పల్స్ 210 అయితే కొద్దిగా అప్డేట్ చేయబోతా ఉన్నారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. నేను ఏదైనా అప్డేట్ తెలిస్తే మాత్రం మీకు చెప్తాను. దాని ప్రకారంగా ఆ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. మంచి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, మంచి ఇంజిన్ అయితే ఆ వెహికల్ ఉండిద్ది. చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అవి హీరో వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు కాబట్టి మీరు అది కొనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. లదాఖ్ అయితే చాలా మంది వెళ్దాం అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర బడ్జెట్ లేకపోవడం వల్ల ఆగిపోతారు కదా. సో ఇది జాగ్రత్తగా వినండి. సో బడ్జెట్ ఎంత అయింది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ మీ దగ్గర ఉన్న వెహికల్లో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పెట్రోల్ కావాలి. 20 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వేసుకున్నా సరే 400 లీటర్స్ అయితే కావాలన్నమాట. 400 × 20 చొప్పున వేసుకుంటే 8000 కిలోమీటర్స్ అయితే తిరగచ్చు. సో మనము 6000 కిలోమీటర్స్ ట్రిప్ మధ్యలో అటు ఇటు తిరిగినా సరే 2000 కిలోమీటర్స్ ఎక్స్ట్రా సేఫ్ సైడ్గా పెట్టుకుంటున్నాం అనమాట. 8000 కిలోమీటర్లు మీరు తిరగడానికి మీ దగ్గర ఉన్న వెహికల్ లీటర్కి 20 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తే మాత్రం 47,200 రూపాయల దాకా మీకు ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ పెట్రోల్కి ఒక 50,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది బ్రో. సెకండ్, మనకి ఎక్స్పెన్సెస్ అయ్యేది ఎక్కడంటే రూమ్స్ దగ్గర. స్టే అయితే ఖచ్చితంగా కావాలి కదా. 45 డేస్ ట్రిప్ కాబట్టి రోజుకి 1500 చొప్పున రూమ్కి వేసుకున్నా సరే 45 × 15 67,500 రూపాయల దాకా అయితే మీకు స్టేకి ఖర్చు అవుతుంది. పెట్రోల్ కన్నా స్టేకి కొద్దిగా ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది. కొన్ని చోట్ల కొద్దిగా తక్కువ అయితే తీసుకుంటారు, కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఓవరాల్గా నేనైతే 1500 రూపాయలు అయితే వేశాను. తర్వాత ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం హెల్తీగా జాగ్రత్తగా వెళ్ళి రావాలన్నా సరే, వెళ్ళేటప్పుడు మనకి నీరసం రాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా ఫుడ్ అయితే తినాలన్నమాట. 45 రోజులు డైలీ 300 రూపాయలు ఖర్చు పెట్టినా సరే మనం తినడానికి 13,500 రూపాయల దాకా అయితే అవుతుంది అనమాట ఫుడ్కి. తర్వాత టూల్స్ మనం కొన్ని క్యారీ చేయాలి. అందులో చైన్ లూబ్, బైక్ ట్యూబ్స్, కటింగ్ ప్లేయర్స్, ఎల్లంకీస్, రెంచెస్ ఇవన్నీ మీరు పర్చేస్ చేసి క్యారీ చేయాలన్నమాట. మీకు చైన్ ల్యూబ్ అయితే 600 రూపాయలు అయితే ఉండిద్ది అనమాట. అవి 2 క్యారీ చేయాలి, 1200 రూపాయల దాకా అయితే అవుతుంది. బైక్ ట్యూబ్స్ 1000 రూపాయలు చెప్పిన వేసుకున్నా సరే 2000 రూపాయల దాకా అయితే అవుతుంది అనమాట. ట్యూబ్లెస్ టైర్స్ అయినప్పటికీ మీరు సేఫ్ సైడ్ గా ట్యూబ్స్ అయితే క్యారీ చేయండి. టూల్స్ కి 3200 రూపాయల దాకా అయితే ఖర్చు అవుతుంది అనమాట. తర్వాత రైడింగ్ గేర్, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎన్ని పర్చేస్ చేసి ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే ఎదుటోడు జాగ్రత్తగా రాడనమాట. ఏదైనా యాక్సిడెంట్ అయితే మీకు రైడింగ్ గేర్ అయితే
ఖచ్చితంగా కాపాడిద్ది. లెవెల్ 2 ఆర్ లెవెల్ 3 జాకెట్స్ అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మహా అయితే ఒక 2-3 వేల రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని అయినా సరే లెవెల్ 3 రైడింగ్ జాకెట్ అయితే పర్చేస్ చేయండి. నేనైతే రైడింగ్ జాకెట్ కి 10,000 రూపాయల దాకా అయితే బడ్జెట్ పెట్టాను అనమాట. అలాగే రైడింగ్ ప్యాంట్ ఇది కూడా ఇంపార్టెంట్. 7,000 రూపాయల్లో మీకు మంచి రైడింగ్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది. హ్యాండ్ గ్లౌజెస్ 3,000 రూపాయల దాకా అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఒక మంచి హెల్మెట్ 5,000 రూపాయలు పెట్టుకుంటే మీకు మంచిదైతే వచ్చేస్తుంది. రైడింగ్ బూట్స్కి ఒక 5,000 రూపాయలు. అలాగే రెయిన్ వేర్ వెళ్ళేదారిలో మనకి వింటర్ సీజన్, రెయినీ సీజన్, సమ్మర్ సీజన్ ఇట్లా అన్ని సీజన్స్ అయితే మనకి ఖచ్చితంగా తగులుతాయి అనమాట. అందులో రెయినీ సీజన్లో మనం అయితే తడిసిపోకుండా ఉండడానికి ఖచ్చితంగా రెయిన్ వేర్ అయితే తీసుకోవాలి. 3,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అలాగే స్వెటర్స్, సో లదాఖ్ దగ్గర మనకి కొద్దిగా చలిగా ఉండిద్ది అనమాట. ఖచ్చితంగా స్వెటర్స్ అయితే ఇంపార్టెంట్. దానికి కూడా ఒక 3,000 రూపాయల దాకా అయితే నేను యాడ్ చేశాను. ఏదేమైనప్పటికీ రైడింగ్ గేర్కి 36,000 రూపాయల దాకా అయితే మీకు ఖర్చు అవుతుంది. తర్వాత టాబ్లెట్స్, సో ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. అక్కడ మనం వెళ్ళి ఎక్కడ కొనాలో మనకు తెలియదు కదా, సో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఫీవర్కి, కోల్డ్కి, కాఫ్కి, డైజెషన్ సరిగా అవ్వకపోయినా సరే దానికి, తర్వాత ఏదైనా ఆయింట్మెంట్స్, బ్యాండేజెస్ ఇవన్నీ కొనుక్కోండి. ఒక 1,000 రూపాయల దాకా అయితే బడ్జెట్ పెట్టుకోండి. ఇవన్నీ కొనుక్కొని మీరు ఒక బ్యాగ్లో పెట్టుకుని అయితే వెళ్ళండి. సడన్గా పొరపాటున ఎక్కడైనా కింద పడ్డారనుకోండి, ఆయింట్మెంట్ రాసుకోవడానికి బ్యాండేజ్ ఇవన్నీ మీరు కొనుక్కోవాలన్నమాట. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. తర్వాత లదాఖ్ ట్రిప్ మాక్సిమం మోటో వ్లాగర్స్ అయితే వెళ్తారు. అక్కడ చాలా మంది మీరు మోటో వ్లాగర్స్ అయితే కలవచ్చు. సో మీరు కూడా మోటో వ్లాగ్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ గేర్ కావాలన్నమాట. యాక్షన్ కెమెరా కొనుక్కోవాలి, తర్వాత ట్రైపాడ్, మైక్స్ ఇవన్నీ కొనుక్కోవాలి కదా. సో నేనైతే మీకు DJI Action 5 Pro ఇదైతే సజెస్ట్ చేస్తాను. కొద్దిగా డబ్బులు తక్కువ ఉంటే DJI Action 4 కూడా మీరు కొనుక్కోవచ్చు, కానీ Action 5 Pro కొనడానికి ట్రై చేయండి. ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే DJI Action 6 కూడా మీరు కొనుక్కోవచ్చు. Action 5 Pro 45,000 రూపీస్లో మీకు లభిస్తూ ఉంది కాంబో. ఇన్నిట్లో మీకు బ్యాటరీస్ కూడా వస్తాయి అనమాట. సో మీరు పద్దాకలా ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. హ్యాపీగా మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బ్యాటరీస్కి ఒక కేస్ అయితే వస్తుంది, అది ఆటోమేటిక్గా ఛార్జ్ అయితే ఎక్కుతూ ఉండిద్ది అనమాట. తర్వాత ట్రైపాడ్ ఒక 1,000 రూపాయలు అయితే మీకు అవుతుంది. ఒక చిన్న ట్రైపాడ్ అయితే కొనుక్కోండి. వైర్లెస్ మైక్ ఒక 10,000 రూపాయల దాకా అయితే అవుతుంది. ఏదేమైనప్పటికీ 50,000-60,000 రూపాయల దాకా అయితే అవుతుంది అనమాట మోటో వ్లాగింగ్ సెటప్ అయితే. ఫైనల్లీ టోటల్ బడ్జెట్ ఇంటి దగ్గర నుంచి లదాఖ్ వెళ్ళడానికి, లదాఖ్ వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడానికి 6,000 నుంచి 7,000 కిలోమీటర్ల దాకా లదాఖ్ ట్రిప్ అని చెప్పేసి మనం అనుకుంటే, బిలో 400cc లోపు అడ్వెంచర్ వెహికల్ మీరు పర్చేస్ చేసి వెళ్ళొస్తే మాత్రం 1,85,200 రూపాయల దాకా అయితే అవుతుంది. అంత ప్రైజా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మీ దగ్గర యాక్షన్ కెమెరా ఉందనుకోండి, కొంత అమౌంట్ అయితే తగ్గుతుంది అనమాట. రైడింగ్ గేర్ ఉందనుకోండి, ఇంకా కొద్దిగా అమౌంట్ అయితే తగ్గుతుంది. ఏదేమైనప్పటికీ 1,00,000 రూపాయల దాకా అయితే మీరు చేతిలో పెట్టుకుని లదాఖ్ వెళ్ళి రావచ్చు. ఇవన్నీ కూడా నేను ఎక్స్ట్రాగా అమౌంట్ చెప్పాను, తక్కువ అయితే ఏమీ చెప్పట్లేదు. చాలా ఎక్కువ అమౌంట్ అయితే చెప్పాను అనమాట. 50,000 రూపీస్లో కూడా మీరు హ్యాపీగా లదాఖ్ వెళ్ళి రావచ్చు. ఇంకా కొంతమంది లదాఖ్ తీసుకెళ్తూ ఉన్నారనమాట 20,000 రూపాయలకి, 25,000 రూపాయలకి లదాఖ్ ట్రిప్ అని చెప్పేసి చాలా మంది ట్రావెలర్స్ మీకు చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళతో కూడా వెళ్ళి రావచ్చు. కానీ సోలోగా వెళ్దాము అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు క్యారీ చేసి హ్యాపీగా లదాఖ్ వెళ్ళి రావచ్చు అనమాట. ఇంకా చాలా డబ్బులు మిగులుతాయి. 20 కిలోమీటర్లే కదా మనం మైలేజ్ వేసుకుంది వెహికల్కి, మీకు 25 కూడా ఖచ్చితంగా వస్తుంది. హైవే మీదే వెళ్తూ ఉంటారు కాబట్టి 25 అయితే వస్తుంది. కానీ నేను ఎందుకు 20 కిలోమీటర్లే మైలేజ్ చెప్పానంటే, టాప్ బాక్స్, సైడ్ ప్యానియర్స్ అయితే ఉంటాయి. అలాగే మీరు ట్యాంక్ బ్యాగ్, ఇంకా అన్ని గేర్స్ వేసుకుని వెళ్తూ ఉంటారు కదా మీరు, అప్పుడు వెహికల్ మీద వెయిట్ అయితే పడిద్ది కాబట్టి మీ వెహికల్ జనరల్గా వచ్చే మైలేజ్ కన్నా ఇంకా కొద్దిగా తగ్గిద్ది. అందుకే నేను 20 కిలోమీటర్స్ చెప్పాను. ఎలా అయినా సరే 1,00,000 రూపాయల దాకా మీరు చేతిలో పెట్టుకుంటే, మీ దగ్గర రైడింగ్ గేరు, మోటో వ్లాగింగ్ సెటప్ ఉంటే మాత్రం హ్యాపీగా వెళ్ళి రావచ్చు బ్రో. డబ్బులు తక్కువ అయితే మాత్రం మీరు వెళ్ళొద్దు, కొద్దిగా డబ్బులు పెట్టుకునే వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అయితే పడద్దు. మీ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే మహా అయితే 1,000-2,000 రూపాయలు ఇస్తారు, కానీ 10,000-20,000 రూపాయలు అయితే ఇవ్వరు కదా. అప్పటికప్పుడు కావాలన్నా సరే ఎవరు అరేంజ్ చేయలేరు. కాబట్టి అమౌంట్ మొత్తం మీ దగ్గర ఉంటేనే మీరు లదాఖ్ వెళ్ళి రండి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఒక చిన్న టిప్ అని చెప్పుకోవచ్చు. మీరు లదాఖ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటే మాత్రం 80% ఆఫ్ ది అమౌంట్ అనేది ఖచ్చితంగా బ్యాంక్లో పెట్టుకోండి. అంటే మీరు ఫోన్పే చేయొచ్చు అనమాట. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే UPI యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఫోన్పే చేయొచ్చు. కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అందుకని 20% దాకా మీరు ఒక 20,000 రూపాయల దాకా క్యాష్ మెయింటైన్ చేయండి. సో UPI పని చేయకపోయినా, లేకపోతే సిగ్నల్ లేకుండా, మీకు మీ ఫోన్లో సిగ్నల్ ఉండదు కదా ఒక్కొక్కసారి, అప్పుడు UPI అయితే పనిచేయదు. క్యాష్ ఇచ్చేసి మీరు పక్కకు రావచ్చు. ఎక్కడ కూడా వెయిట్ చేయొద్దు బ్రో. సింపుల్గా వెళ్ళామా, చూసుకున్నామా, వచ్చేసేసామా. UPI పని చేయట్లేదు, లేకపోతే ఫోన్లో సిగ్నల్ లేదు, ఫ్యూల్ అయిపోయింది, వెహికల్ పాడైపోయింది అని చెప్పేసి మీరు ఇట్లాంటివన్నీ పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఇంకా కొద్దిగా లేట్ అయితే అవుతుందన్నమాట. డేస్ పెరిగే కొద్దీ మీకు ఖర్చు అయితే పెరుగుతూనే ఉండిద్ది. మీ వెహికల్ ఏదైతే ఉందో అది నీట్గా ఉంటే ఓకే. రిపేర్స్ ఏమైనా ఉంటే ముందే రిపేర్ చేంజ్ చేసేసుకుని హ్యాపీగా లదాఖ్ ట్రిప్ అయితే వెళ్ళి రండి. లేదంటే కొత్తగా వెహికల్ పర్చేస్ చేసి లదాఖ్ వెళ్దాం అనుకుంటే మాత్రం ఇంకా హ్యాపీ అనమాట. ఫస్ట్ సర్వీస్ అయ్యేదాకా అయితే ఆగండి. ఫస్ట్ 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంజిన్ ఆయిల్ మార్చుకున్న తర్వాత మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు. మీరు 3,000 కిలోమీటర్లకి మినిమం ఇంజిన్ ఆయిల్ అయితే మార్చాలంటే ఇక్కడ నుంచి లదాఖ్ వెళ్ళారనుకోండి,
అనుకోండి, అక్కడ ఏదైనా ఒక సర్వీస్ సెంటర్లో మీరు సర్వీసింగ్ చేయించుకుని మళ్ళీ హ్యాపీగా రిటర్న్ అవ్వచ్చు అనమాట. ఎక్కడ కూడా మీకు బ్రేక్ డౌన్ అయితే అవ్వదు. వెహికల్ అనేది మంచి కండిషన్లో ఉండేలాగా చూసుకోండి. హ్యాపీగా ఒక మంచి హెల్మెట్, గ్లౌజెస్, రైడింగ్ ప్యాంట్, జాకెట్ ఇవన్నీ వేసుకుని సేఫ్గా వెళ్ళి లదాఖ్ మళ్ళీ రిటర్న్ రండి. సో ఇది బ్రో, ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. అట్లా ఫ్లోలో చెప్పేసేసాను అనమాట. నేనైతే కొద్దిగా స్క్రిప్ట్ లాగా రాసుకున్నాను, ఆలోచించాను అనమాట. ఎంత బడ్జెట్ అయితే ఏంటి, ఏమేమి అవసరం అవుతాయి ఏంటి అనేది మొత్తం నేను ఆలోచించి నీట్గా రాసుకుని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇట్లాంటి కంటెంట్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.